దేవుని నామానికి కోటాను స్తుతులు చెల్లిస్తున్నానండి. మీ అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరొక శుక్రవారం ప్రభు మీ అందరితో చేరి తన పరిశుద్ధ వాక్యాన్ని పంచుకునే కృప అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కోటాను స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. దయచేసి తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, ఘనమైన మా ప్రభ, మా రక్షక, మీకు వందనాలు. ఈ అడ్వెంట్ కాలంలో సర్వలోకం కూడా ప్రభ మేము స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తుండగా నా తండ్రి మా అందరి ప్రార్థనల దయతో ఆలకించండి. మరి ఈరోజు ప్రభ మీ వాక్యాన్ని మేము వినబోచుండగా దీనుని, అవివేకిని, పాపిని, పనికిరానిటువంటి వాడిని మీ సన్నిధానంలో నిలబడటానికి అర్హత లేదు. అయ్యా, ఈ దేవుని మీ సెలువు వెనుక మరుగుపరిచి మీకు మహిమకరం మాటలు మీ స్తుతించి ఘనపరిచే మాటలు మాకు దయచేయమని నజరేడైనటువంటి యేసునామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం యోహాను యొక్క పుట్టుకను గురించి, అంటే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను యొక్క పుట్టుకను గురించి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాబోతున్నారు. ఆయన ముందుగా జరిగినటువంటి సంఘటన ఇది. ఒక మహారాజు రాబోతున్నప్పుడు ఆయనకు ముందుగా ఒక వార్తాహరుడు లేదా హెరాల్డ్ అని చెప్పంటారు. అంటే ప్రకటన చేయవాడు, ప్రచురించువాడు అని చెప్పని అర్థం. అతను వచ్చి ఆ జనాన్ని సిద్ధపరుస్తుంటాడు, ప్రజల్ని అలర్ట్ చేస్తుంటాడు. అది రాజుగారి యొక్క ఆస్థానం లేదా కోర్టు కనుకైతే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేస్తుంటారు. రాజుగారు వస్తున్నారు కదా అని చెప్పాను, సిద్ధపడి ఉండండి అని చెప్పాను. ఒక జడ్జి కనుక కోర్టులో ఆయన వస్తున్నప్పుడు ఆయన ముందు కూడా అలాగే ఒక వార్తాహరుడు లేదా ప్రచురించేటువంటి వాడు ముందుగా వచ్చి వారి రాకను గురించి తెలియజేస్తుంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రాబోయే ముందు ఆయనకు ముందుగా బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఈ లోకంలోకి పంపించబడ్డాడు. ఎందుకంటే ప్రజల్ని సిద్ధపరచాలి. లూకా సువార్త యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పాను. ఎవరు ఈ బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు అని చెప్పంటే, యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి వ్యక్తి నేనే. ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పారు. శాస్త్రులు, పరిసయ్యులు బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నువ్వు ఎవరు అయ్యా అని చెప్పాను.
మమ్మల్ని పంపించినటువంటి వారికి మేమేమి సమాధానం చెప్పుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఇది. నేను ఆయన కాదు, నేను ప్రవక్త అయిన యెషయా చెప్పినటువంటి ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేసేటువంటి వ్యక్తి, సక్రపరిచేటువంటి వ్యక్తిని, క్రమపరిచేటువంటి వ్యక్తిని, ప్రజల్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తిని అని అంటున్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలోనే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. 26, 27 వచనాలు ఇవి. తన గురించి చెప్పుకుంటున్నాడు. నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేటువంటి వ్యక్తి ఉన్నాడే, నేను ఎవరి కోసమైతే ఈ లోకంలోకి పంపించబడ్డానో, ఎవరి నిమిత్తమని చెప్పి నేను ఈ లోకంలో పంపించబడ్డానో, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నాకు అర్హత లేదు. నేను మీరనుకునేటువంటి మెస్సయ్యను కాదు, కానీ నేను ఎవరిని అని చెప్పంటే అరణ్యంలో వెలుగెత్తి చెప్పేటువంటి ఒక శబ్దం. ఆయన గురించి ప్రచురించేటువంటి వాడిని. ఆయన రాబోతున్నాడు కనుక మీరంతా కూడా, మానవాళి అంతా కూడా సిద్ధపడాలి. ఎందుకంటే మానవాళికి రక్షణ మార్గాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆయన రాబోతున్నందుకు శుభవార్త, సంతోషకరమైన వార్త, ఆ సువార్త చెప్పడానికి ప్రభు రాబోతున్నాడు. ఏమిటి ఆ శుభవార్త అని చెప్పంటే సర్వమానవాళికి రక్షణ కలిగించడం. మరి అలాంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. జకరియా ఎలిజబెత్తుల గురించి చాలా చక్కటి మాటలు చెప్పబడియండి. ఎప్పుడు ఈ సంఘటన జరిగింది? యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో. ఎవరు ఈ హేరోదు అని చెప్పంటే హేరోద్ ద గ్రేట్ అని చెప్పంటారు. మహాయేరోదు. ఇతను బహుక్రూరుడు. ఇతను యోధా ప్రాంతానికి రాజు ఎలా అయ్యాడని చెప్పంటే రోమన్ సెనేట్ రాజులుగా కొంతమందిని పంపిస్తుంది. అక్కడున్నటువంటి చీఫ్ సెనేటర్ అయినటువంటి యాంటనీ, అంటే జూలియస్ సీజర్ అనేటువంటి వ్యక్తి తనను తాను రోమా ప్రభుత్వానికి రాజుగా ప్రకటించుకోవాలని చెప్పి అనుకుంటే ఆయన్ని బ్రూటస్ అనేటువంటి వ్యక్తి నాయకత్వంతో మిగిలినటువంటి కొంతమంది కాన్స్పిరేటర్స్, కుట్రదారులు ఆయన చంపేశారు. అది క్రీస్తు పూర్వం 42వ సంవత్సరంలో. ఆయన తర్వాత ఆయన స్నేహితుడు, చాలా మంచివాడు యాంటోనీ, అతను ఆ స్థానాన్ని ఆక్రమించాడు. ఈ యాంటోనీ అనేటువంటి అతను ఈయనకి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా, ఏ విధమైన గొప్పతనం లేకపోయినప్పటికీ కూడా, అప్పుడున్న కొన్ని పరిస్థితులను బట్టి ఈయన్ని ఈ ప్రాంతానికి
రాజుగా పంపించారు. అయితే యూదులకు అది ఇష్టం లేదు. ఎందుకంటే అతను మా ప్రాంతం వాడు కాదు, మావాడు కాదు అని యూదులు అతని విషయంలో ఏమాత్రం కూడా ఇష్టం చూపించట్లేదు. ఏమైనప్పటికీ ఆ దేవాలయాన్ని పునర్నిర్మించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇతనికి ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ కూడా చరిత్రలో అతనికి స్థానం ఎందుకుంది అని చెప్పంటే, ఆయనున్న కాలంలో లోకరక్షకుడైనటువంటి మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. అంతేకాకుండా బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను కూడా ఈ లోకంలో జన్మించారు. అందుకోసం అని చెప్పని చరిత్రలో అతని పేరు కూడా రాయబడింది. ఈ ప్రాముఖ్యత అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి రోజులు కావటం వలన, బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను ఉన్నటువంటి రోజులు కావటం వలన. ఇక అక్కడ జరిగినటువంటిది ఏమిటంటే, జకరియా యోదయ దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న జకరియాను ఒక యాజకుడు ఉండేను. యాజకులు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. అంటే యెరూషలేములో సుమారుగట 7,000 మంది యాజకులు ఉన్నారట. యెరూషలేము దేవాలయంలో యాజక వృత్తి చేయాలి అని చెప్పానంటే వారు అహరోను సంతతి వారై ఉండాలి. ఆ 7,000 మంది ఉంటే మరి అందరూ వచ్చి దేవుని సన్నిధానంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించేవాళ్ళు కాదు కనుక వారిని 24 వర్గాలుగా తయారు చేశారు. దావీదు మహారాజుగా ఉన్నటువంటి రోజుల్లో అబియా ఆ 24 పెద్దలు ఎవరైతే ఉన్నారో లేదా ఆ వర్గాలు ఏ విధంగా విభజించబడ్డారో 8వ వర్గానికి చెందినటువంటి వాడు ఇతను. అబిజా అని చెప్పని కూడా ఇంగ్లీష్లో అంటున్నారు. ఆ వంశానికి చెందినటువంటి వాడు, అంటే అహరోను వంశానికి చెందినటువంటి వాడే. చాలా శ్రేష్ఠుడు, యోగ్యుడు. వాస్తవానికి ఒక యాజకుడిగా ఉండవలసినటువంటి వ్యక్తికి కావాల్సినటువంటి లక్షణాలు ఏమిటో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. లేవియా కాండము 21వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతాను. లేవియా కాండము 21వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. వారు తమ తలలు బోడి చేసుకొనరాదు, అంటే పూర్తిగా తలని గీయించుకోకూడదు, గుండు చేయించుకోకూడదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసుకొనరాదు, వాళ్ళు ట్రిమ్ చేసుకోకూడదు. కొంతమందిని కనుక మనం చూస్తుంటే గడ్డం పెంచుకుంటారు కానీ ట్రిమ్ చేసుకుంటారు. అంటే ఆ చుట్టుపక్కలంతా కూడా చక్కగా సమానంగా వచ్చేటట్లు, అందంగా కనిపించేటట్లు వాళ్ళు ట్రిమ్ చేసుకుంటారు. యాజకుడు ఆ విధంగా చేసుకోకూడదు. కత్తితో దేహమును కోసుకొనరాదు, అంటే క్షౌరం చేసుకోవటం కానీ ఇలాంటిది ఏది కూడా చేయకూడదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. అది ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ విధంగా ఉండాలి అని చెప్పంటే, దేవునికి వారు ప్రతిష్టమైనటువంటి జనం, ప్రత్యేకించబడినటువంటి వారు. లేవీయుల్లోనే అహరోను వంశస్థులు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అని చెప్పంటే, యెరూషలేము దేవాలయంలో యాజకులుగా కానీ ప్రధాన యాజకులుగా కానీ ఆ వంశపు వారు మాత్రమే ఉండాలి, ఇంకెవరూ ఉండకూడదని చెప్పని దేవుని యొక్క ఆజ్ఞ, అది కట్టడి ఆ రోజుల్లో ఇచ్చినటువంటిది. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు, దేవుని పేరుకు ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వారుగా ఉండకూడదు.
ఎలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. ఈ హోమం చేయటం, బర్న్ట్ ఆఫరింగ్స్ అని, పీస్ ఆఫరింగ్స్ అని చెప్పని రకరకాల బలులు ఉన్నాయి మనకి బైబిల్లో. అవన్నీ చేయటానికి వారికి మాత్రమే అర్హత ఉంది, మిగిలినటువంటి వారికి అర్హత లేదు. వారు జారస్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ పెండి చేసుకొనకూడదు. ప్రాస్టిట్యూట్ అయినటువంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. భ్రష్టురాలు అనేటటువంటి డిఫైల్డ్ అని చెప్పనేటువంటిది ఇంగ్లీష్లో ఉంది. అంటే ఏ విధంగా అయినా సరే తప్పు చేసి పాపం చేసి భ్రష్టురాలుగా ఉన్నటువంటి స్త్రీని వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకోకూడదు. వారు ఎంత నీతిగా పవిత్రంగా ఉండాలి అని చెప్పంటే, డివోర్స్డ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఏ స్త్రీ అయినా సరే తన భర్త నుండి విడిపోయి విడాకులు తీసుకుని విడిగా గనక ఉంటే అలాంటి స్త్రీని కూడా చేసుకోకూడదు. ఇన్ని నియమాలు ఆ విధంగా ఉన్నాయి. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. ఎందుకు ఇవన్నీ కూడా చెప్పాల్సి వచ్చిందని చెప్పంటే, క్షమించండి, యాజకుడు అనేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, దేవునికి ప్రతిష్ఠిత చేయబడినటువంటి వాడు. అందుకని పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఉండాలి. ఈ లక్షణాలు మనకు ఇతనిలో కనిపిస్తున్నాయి. ఈ జకరియాలో ఆయన భార్య ఎలిజబెత్. ఈ ఎలిజబెత్ అనేటువంటి స్త్రీ కూడా, ఈ పేరు ఎక్కడి నుండి బైబిల్లో మనకి కనిపిస్తుంది అని చెప్పంటే, ఈమె కూడా మరి అహరోను భార్య పేరు ఎలిజబెత్గా కనిపిస్తుంది. హీబ్రూ భాషలో మనం ఆ పేరును చూస్తాం. అక్కడ నుండి వచ్చినటువంటి పేరు ఇది. కనుక ఈమె కూడా ప్రీస్ట్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అంటే ఒక యాజక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇద్దరు కూడా యాజక కుటుంబం నుండి వచ్చినటువంటి వారు. ఇద్దరు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా కనపడుతున్నారు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వీళ్ళిద్దరు గడుపుతున్నారు. యెరూషలేములో కాకుండా కోనసీమ ప్రాంతంలో ఈ యొక్క ప్రీస్టులు ఉండేటువంటి ప్రాంతం లేదా యాజకులు ఉండేటువంటి ప్రాంతంలో, ప్రశాంతమైన వాతావరణంలో, ఆ కోనసీమ ప్రాంతంలో ఒక చక్కటి జీవితాన్ని వాళ్ళిద్దరు కూడా గడుపుతున్నారు. వారు ఎలాగుంటున్నారు అని చెప్పంటే, దేవుని యొక్క న్యాయ విధులు తూచా తప్పనిసరిగా పాటిస్తున్నారు, నిరపరాధులుగా ఉంటున్నారు, నీతిమంతులై ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాటు చేయట్లేదు. వాస్తవానికి వారికి బిడ్డలు లేరు. వారు ప్రార్థన చేస్తున్నారే కానీ సణుక్కోవటం కానీ గొణుక్కోవటం అనేటువంటిది చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారు చేసినటువంటి గొప్ప కార్యాలని మర్చిపోయి దేవుడి మీద చనుక్కున్నారు, గొణుక్కున్నారు. 10 రకాలైనటువంటి భయంకరమైనటువంటి ప్లేగ్స్ అంటారు లేదా వ్యాధుల్ని ఐగుప్తీలు కలగజేసి వారందరినీ కూడా విడుదల చేసి తీసుకుని వచ్చి ఈ సినాయ్ అరణ్య ప్రాంతంలో గుండా నడిపిస్తుంటే, వారికి రక్షణగా ఉంటూ పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా, పగలు
మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి నడిపించినటువంటి దేవుడి మీద వారు సణుక్కున్నారు, గొణుక్కున్నారు. మాకు ఆహారం లేదు, మేము దప్పికతో బాధపడుతున్నాం, మేము గనక ఆ ఐగుప్తులు గనక ఉన్నట్లయితే ఆ కొండల దగ్గర ఆ మాంసాన్ని తినేటువంటి వారం, ఇక్కడ ఏమీ లేదు, మా జీవితం అంతా కూడా నిస్సారంగా ఉంటుంది అని మరి అహరోన్ని అదేవిధంగా మోషేను విసిగించారు. అంటే దేవుణ్ణి విసిగించారు అని చెప్పని అర్థం. అలాంటి వారుగా వారు ఉంటున్నారు. వాళ్ళు సడుక్కున్నారు, గొణుక్కున్నారు. కానీ వీరిద్దరైతే బ్లేమ్లెస్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించారు. రైచస్ అంటే నీతిమంతులు, బ్లేమ్లెస్ అని చెప్పంటే నిందారహితులు. వాళ్ళ మీద నింద మోపడానికి ఏదీ లేదు. వాళ్ళు సణుక్కోలేదు, గొణుక్కోలేదు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే మన జీవితంలో కూడా మనకు కొన్ని విధమైనటువంటి సమస్యలు, శోధనలు వస్తుంటాయి. అప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఇక్కడ చెప్పబడింది. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో మనకు వచ్చేటువంటి సమస్యలు, ఎందుకంటే మన మనుషులు గనక, మానవులు గనక అనేకమైన సమస్యలు, శోధనలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, వేదనలు వస్తుంటాయి. అప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఈ ఇశ్రాయేలులు చేసిన పని మనం చేయకుండా, ఆ సణుగుడు గొణుగుడు అనేటువంటిది లేకుండా, దేనిని గూర్చియూ చింతపడకూడదు. ఏ విషయాన్ని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ బాధలన్నీ కూడా తీర్చేటువంటి వాడు దేవుడు. అందుకని మీరు ఆయన దగ్గరికి రండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన. మనం ప్రార్థన చేస్తూ మనకున్న సమస్యని విజ్ఞాపన ద్వారా దేవుడు చేసినటువంటి మేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. We have to thank God for everything, whatever He did for us. దేవుడు మన కొరకు ఏమి చేశాడో వాటన్నిటి నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు మనకున్నటువంటి సమస్యను ఆయన ముందు తీసుకొచ్చి పెట్టాలి. అయ్యా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ శోధన ఉంది, నాకు ఇదిగో ఈ కష్టం ఉంది, దయతో దీన్ని తీసివేయి ప్రభువా అని చెప్పని విజ్ఞాపన చేస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మన సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు, మనకు గొప్ప మేలు చేస్తాడు, మన జీవితాలకు గొప్ప మేలు చేస్తాడు. హెన్రీ మాథ్యూ అనేటువంటి ఒక దైవజనుడు వీళ్ళ గురించి ఒక మాట చెప్తారు. వాళ్ళిరువురు కూడా మనకులాగానే పాపం చేసినటువంటి వారుగా ఉన్నారు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక గొప్ప వ్యాఖ్యానకర్త. ఆయన ఏమంటున్నాడంటే, వారు అంటే బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు ఈ జకరియా, ఎలిజబెత్తులు ఇరువురు కూడా మనకులాగానే పాపం చేసినటువంటి వారు. అయితే వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. దానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం? రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, మనము ప్రభువునందు విశ్వాసం కలిగినప్పుడు. ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి వాడు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే నీతిమంతుడు కావాలి. నీతిమంతుడిగా ఉండటం అనేటువంటి అతనికి సాధ్యం కాదు కనుక ప్రభువునందు విశ్వాసం ఉన్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. ఆ విధంగా రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. కనుక వీళ్ళిద్దరూ కూడా వారు ప్రభు దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు.
వారిలో ఉన్నటువంటి ఇంకా కొన్ని లక్షణాలు ఆయన చెప్పుకొచ్చాడు. బట్ దే వర్ ఎమినెంట్ ఫర్ పైటీ అండ్ ఇంటిగ్రిటీ. వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ప్రాముఖ్యత ఏమిటంటే, దే వర్ ఎమినెంట్ ఫర్ పైటీ. పైటీ అంటే దైవభక్తి. మంచి దైవభక్తి కలిగినటువంటి వారు, ఇంటిగ్రిటీ నిజాయితీగా ఉన్నటువంటి వారు. ఆ నిజాయితీలోనే నీతి కూడా మిళితమై ఉంది కనుక ఆ లక్షణాలు కలిగినటువంటి వారుగా వీరిద్దరున్నారండి. అయితే వారిద్దరూ వృద్ధులుగా ఉంటున్నారు. అంటే స్త్రీకి సహజంగా బిడ్డలు కలిగేటువంటి సమయం దాటిపోయింది. ఎప్పుడైతే ఈ మాట చెప్పుకుంటున్నామో మనం అబ్రహాము శారాలను గుర్తు చేసుకుంటుంటాం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు బిడ్డల్నిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను, ఇసుక రేణువుల్లాగా నేను చేస్తాను అని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. 90 సంవత్సరాల వయసులో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలు నశింపజేయటానికి వారి గృహాన్ని దర్శించినప్పుడు అబ్రహాము ఎంతగానో తగ్గించుకుని వారికి సేవలు చేశాడు. వారికి ఆహారం పెట్టాడు, వాడిని బ్రతిమలాడుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహమా, శారా ఎక్కడా అన్నాడు. అయ్యా, లోపల టెంట్లో ఉంది అన్నాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆమెకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆ మాటకు ఆమె నవ్వుకుంది. ఇంత వయసులో, 90 సంవత్సరాల వయసులో నా యజమానుడు అనేటువంటి అబ్రహాముకి 100 సంవత్సరాలు రాబోతున్నాయి, మాకు బిడ్డలు కలుగుతారా, ఇది ఎలా సాధ్యం అని చెప్పని ఆమె నవ్వుకుంటుంది. అప్పుడు దేవుడు అన్నాడు, మనుష్యునికి అసాధ్యమైనటువంటి దేవునికి సాధ్యం. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమన్నా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మరి ఆ విధంగా దేవుడు చెప్పిన విధంగా వారికి కుమారుడు కలిగాడు. మనందరూ తెలుసు, అన్న, ఆమెకు కూడా బిడ్డలు లేరు. ఆమె దేవుని సన్నిధానంలో విలపించి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి, ఆ వయసులో, ఆమె వయసు కూడా చాలా పెద్దదని చెప్పానన్నారు. ఎంతో స్పష్టంగా చెప్పలేదు, కానీ వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా ఆ వయసును కూడా చెప్పుకొచ్చారు. కానీ అక్కడ ఏమని చెప్పంటున్నారంటే, అన్న మరి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి అయ్యాడని చెప్పంటే, ఇశ్రాయేలులకి మొదటి రాజు అనేటువంటి సౌలుని, రెండవ రాజు అనేటువంటి దావీదుని అభిషేకించేటువంటి స్థితికి వచ్చారు. అలాగే ఇక్కడ మరి ఈ వయసులో సహజంగా 60 సంవత్సరాలు పైబడి 70 సంవత్సరాల లోపు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు అంటున్నారు వాళ్ళ వయసు. ఆ వయసులో వాళ్ళకు బిడ్డను అనుగ్రహిస్తున్నట్టున్నాడు. అక్కడ జరిగింది ఏమిటంటే, ఈ జకరియా ధూపం వేయటానికి కోసం తన వంతు ప్రకారం దేవాలయం లోపలికి వెళ్ళాడు. ఆ ధూపం వేసేటువంటి వస్తువులు ఎక్కడున్నాయి? ముందు భాగంలో తెర ఉంది, దానికి ముందు భాగంలో ఈ బలిపీఠం ఉంది, కుడి భాగంలో ఈ షూ బ్రెడ్ సముఖపు రొట్టెలు ఉండేటువంటి బల్ల ఉంది, ఎడం భాగంలో ఆ బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ దీపస్తంభం ఉంది. అక్కడ సడన్గా ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి మామూలు వ్యక్తిగా లేడు. ఆ వ్యక్తి ఆయనతో మాట్లాడుతున్నాడు. భయపడిపోయాడు, కంపితుడైపోయాడు. ఎంతగానో భయపడినప్పుడు అప్పుడు ఆ దూత అంటున్నాడు, ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి
అతనికి కనబడగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యాఖ్యానకర్త అతను ఏమంటున్నాడంటే, ఆ దూత ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ఆయన కళ్ళు తెరవబడినాయి. ఆ సంఘటన గురించి ఎలా చెప్తున్నాడంటే, ఎలీషా ఒక కొండ మీద ఉన్నాడు. ఎలీషాని బంధించడానికి కోసం అని చెప్పని రాజు దగ్గర నుండి వచ్చినటువంటి సైనికులంతా కూడా ఆ కొండ చుట్టుముట్టారు. ఎలీషా యొక్క ఆ సేవకుడు వాళ్ళని చూశాడు, భయపడిపోయాడు, గందరగోళం అయిపోయాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీషాకు ఇదంతా కూడా చెప్పాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వారికన్నా గొప్పవారు, ప్రభువా వీడి కన్నులు తెరువు అని చెప్పానంటే అతని కన్నులు తెరవబడినటువంటి పరిస్థితుల్లో ఆ పర్వతం చుట్టుప్రక్కల అగ్నిరథాలతో ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఆ దేవదూత సడన్గా అక్కడ కనిపించాడు. అతను ఇలా వచ్చాడో తెలియదు, ఏ విధంగా వచ్చాడో తెలియదు, కానీ అక్కడ నిలబడి ఉన్నాడు. సహజంగా భయపడతారు ఎవరైనా సరే. ఇతను కూడా భయపడ్డాడు. జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడయ్యాను. అప్పుడు ఆ దూత, ఇందాక మనం చెప్పుకున్నాం, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఇక్కడ ఒక ముఖ్య విషయం మనం గుర్తుంచుకోవాలి. జకర్యా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకొక వ్యాఖ్యానకర్త ఏమని చెప్పానంటే, దేర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సమక్షంలో అతని యొక్క ప్రార్థన అంట ఫైల్ చేయబడి ఉందట, రికార్డ్ చేయబడి ఉందట. మరి అప్పటి నుండి జకర్యా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన విడిచిపెట్టలేదు. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహోను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై, నీకు కలగబోయేటువంటి కుమారుడు మామూలు వ్యక్తి కాదు, అసామాన్యుడు. ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికి కాదండి. ఎలాగున్నాడు అతను చెప్పంటే, తోలుదట్టి కట్టుకున్నాడు, మిడతలను ఆహారంగా తీసుకుంటున్నాడు, తేనె ఆహారంగా తీసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడిని చూసేటప్పటికి సహజంగా జనానికి ఏ విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది? గౌరవం అనేటువంటిది సరిగ్గా కలగదు. కానీ దేవుని దృష్టికి గౌరవించబడాలి ఒక వ్యక్తి. దేవుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, అంటే హీఈస్ అ నాజరెత్, నాజీరు చేయబడినటువంటి వాడు. నాజీరు చేయబడినటువంటి సంసోను ఏ విధంగా నాజీరు చేయబడినటువంటి వాడు ప్రత్యేకించబడ్డాడో ఆ విధంగానే ఇతను కూడా నాజీరు చేయబడినటువంటి వాడుగా ఉండబోతున్నాడు. మద్యమైన తాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారు దేవుని వైపునకు త్రిప్పును. దిస్ ఈస్ ద పర్పస్ ఫర్ విచ్ హీ కేమ్ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకంలోకి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను రావటంలో యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ప్రభు వైపు ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయత్తపరచటం, సిద్ధపరచటం, సరళం చేయటం, ఆ మార్గాన్ని సరళం చేయటం. మహారాజు వస్తున్నాడు, మహారాజు ఏదో చెప్పబోతున్నాడు, మీరంతా కూడా సిద్ధపడండి. అందుకని నేను అంటున్నా, సర్ప సంతానమా, మీ బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు? ఇప్పుడే చెట్టు వేరుకు గొడ్డలట ఎక్కుపెట్టబడిందట. పశ్చాత్తాపం లేనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నశించిపోతాడు అని అక్కడ చెప్పుకొచ్చాడు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును,
తల్లిదండ్రుల హృదయం అట పిల్లల వైపు తిప్పుతాడట. అంతేకాకుండా విధేయత లేనటువంటి వారిని జ్ఞానవంతులుగా చేసి దేవుని వైపు త్రిప్పి నీతిమంతులుగా తయారు చేస్తున్నాడు. వారికి బుద్ధి చెప్తున్నాడు. మరి ఆయన బాప్తీసం ఇస్తున్నటువంటి సమయంలో, ఆ యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తున్నటువంటి సమయంలో ఆయన ఉండేది ఎక్కడ? అరణ్య ప్రాంతంలో, మనుషుల మధ్య కాదు. అరణ్య ప్రాంతంలో ఉంటూ ఆ ప్రజలకు వచ్చినటువంటి వారికి బుద్ధి చెప్తున్నాడు, వారిని ఖండిస్తున్నాడు. వారు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. వాళ్ళల్లో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఆ చుట్టుప్రక్కల రావటమే కాకుండా యెరూషలేము నుండి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. వారంతా కూడా రక్షించబడుతున్నారు, బాప్తీసం తీసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ప్రభు కోసం వీరందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడట ఈయన. ఏమిటి ఏలియా యొక్క ఆత్మ ఎలాంటిది? ఆ స్పిరిట్ అని చెప్పంటున్నాడు. ఆ స్పిరిట్లో ఏమిటి ఉంది అని చెప్పానంటే, ఒకటి హ్యూమిలిటీ, తగ్గింపు స్వభావం. ఏలియా తనను తాను బహుగా తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర. ఆ కర్మేలు పర్వతం మీద ఉండేవాడు. మరి గొప్ప దైవ సేవకుడు, కానీ ఎప్పుడు కూడా రాజసింహాసనాన్ని ఆశించలేదు. ప్రజలందరూ కూడా తన మాట వింటారు, కానీ తగ్గింపు స్వభావంతో ఉండేటువంటి వాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన ఏలియా యొక్క స్పిరిట్ ఎలాగా ఉంటుందని చెప్పంటే, అన్కాంప్రమైజింగ్, రాజీ పడనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. హేరోదు తన సహోదరుని యొక్క భార్య అంటే హేరోది అని అక్రమంగా ఆమెతో సంసారం చేస్తుంటే ఖండించాడు. దానివల్లనే ఆమెను జైల్లో పెట్టి, ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అదే కారణం వలన ఆయన తల తీసేశారు. అయినా కూడా దేనికి వెరవబడలేదు. అలాగే బాప్తీసం ఇచ్చేటువంటి ఈ యోహాను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పానంటే, ఖచ్చితంగా దేవుని మాటలు చెప్తున్నాడు. వాళ్ళలో మార్పు కావాలని, వారు మారాలని, వారి జీవితంలో పశ్చాత్తాపం కలిగి జీవించాలని చెప్పని, దేన్ని పట్టించకుండా, ఎవరిని పట్టించుకోకుండా, రాజీ పడకుండా అన్కాంప్రమైజింగ్ స్పిరిట్తో వాళ్ళకు బోధిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అన్సెల్ఫిష్, నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్నాడు. ఏలియా యొక్క స్పిరిట్ ఏంటంటే అన్సెల్ఫిష్, స్వార్థం లేదు. ఇందాక చెప్పుకున్నాం, రాజు కావాలంటే అయ్యేవాడే ఆయనకున్నటువంటి శక్తితో. ఆహాబు రాజు అప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఆహాబు రాజు ప్రజాకంటకుడిగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. యెజబెలుతో చేరి, అంటే తన భార్య అనేటువంటి యెజబెలుతో అన్యదేవత ఆరాధన తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా చేయటం వలన దేవుని దృష్టికి బహు హేయుడిగా మారాడు. అయితే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆశభూతనంగా లేకపోతే రాజ్యాన్ని ఆక్రమించుకోని మనస్తత్వంతో ఆయన ఎప్పుడు కూడా లేడు. బాప్టిజం ఇచ్చినటువంటి యోహాను తనను తను బహుగా తగ్గించుకుని ఏమన్నాడు? ఆయన చెప్పుల వారును విప్పుటకైనాను నాకు యోగ్యత లేదు. ఎంత గొప్ప మనస్తత్వం అండి ఆ స్పిరిట్ అట. రెండోది స్పిరిట్ అండ్ పవర్. ఏమిటి అది? ఆయనకున్నటువంటి శక్తి. ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో వర్షం పడలేదు. మనం అనుకునేటువంటి లోక సంబంధమైనటువంటి శక్తి కాదది. అది ఆత్మీయమైనటువంటిది.
ప్రార్థనా జీవితం కలిగినటువంటిది. బహుగా ప్రార్థన చేసి విజ్ఞాపనం చేసి ఆ ప్రజల గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనుల గురించి, అన్య దేవతల ఆరాధన గురించి దేవుని సన్నిధానంలో మొరపెట్టి ఆ ప్రాంతంలో 3.5 సంవత్సరాల పాటు వర్షం లేకుండా చేశాడు. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞను పుచ్చుకొని మరలా ప్రార్థన చేసి వర్షం వచ్చేటట్లు చేశాడు. అందుకని ఇతను కూడా ఆ విధంగా ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును, దేవునికి యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును. అలాంటి వ్యక్తి కుమారుడు కలిగితే, కుమారుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారండి. ఆ సంతోషం నీకు కూడా కలగబోతుంది. సంతోషమును మహానందమును కలుగును. చాలా కాలం క్రితం ఒక మాస్టారు ఒక మాట చెప్పుకొచ్చారు. మా బాబు ఫలానా స్కూల్లో చదువుతున్నాడండి, మా బాబుని బట్టి నాకు మంచి పేరు వచ్చింది. ఓహో, మీరా ఫలానా స్టూడెంట్ తండ్రియా అని చెప్పాను అనేవాళ్ళు అని చెప్పాను. అలాంటి బిడ్డలు కనుక ఉంటే తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు. అలాగే నీ కుమారుని బట్టి, ఈ యోహాను బట్టి అంతా కూడా సంతోషపడతారు. సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైనటువంటి వ్యక్తులు సంతోషపడతారు. ఎందుకంటే రక్షణ మార్గంలోకి నడిపించబడిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి వారిని ఆయత్తం చేయబోతున్నాడు. శిష్యులను పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉండమని చెప్పాను. అలాంటి వ్యక్తి ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను. ఈ విషయాలన్నీ కూడా చెప్పేటప్పటికీ చెప్పినా కూడా ఆయనలో నమ్మకం కలగలేదు. అందుకని ఈ విశ్వాసం అనే విషయంలో మరియకును, యేసుక్రీస్తు ప్రభువారి తల్లి అయినటువంటి మరియమ్మకును ఈయనకి మధ్య ఒక వ్యత్యాసం తీసుకొస్తారు ఈ వ్యాఖ్యానకర్తలు. ఆమె ఏం చేస్తుంది అని చెప్పానంటే, ఆ దూత చెప్పినటువంటిది నమ్మింది, విశ్వసించింది. అమ్మా, నీవు గర్భవతి అవుతావు, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పండి. నమ్మింది, విశ్వసించింది, సంసిద్ధతను తెలియజేసింది. కానీ ఇతనిలో డౌట్ ఉంది, జకర్యాలో డౌట్ ఉంది. ఇది ఎలా? నాకు ఇంత వయసు వచ్చింది, సుమారుగా 70 సంవత్సరాలు లేకపోతే ఆ పైన ఉన్నాయి. ఈయనేమో ఈ వయసులో నాకు ఎలిజబెత్కు బిడ్డలు కలుగుతారని చెప్పి అంటున్నాడు, కుమారుడు కలుగుతారని చెప్పి అంటున్నాడు అని డౌట్ఫుల్గా కనిపించాడు. అందుకని ఆ దూత తను తాను ఇప్పుడు స్పష్టంగా చెప్పుకుంటున్నాడు అనమాట. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. నేను ఎవరిని అనుకుంటున్నావు? దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రధాన దూతల్లో ఒక వ్యక్తిని, గబ్రియేలు అనేటువంటి దేవదూతను. ఈ వార్త నీకు చెప్పడానికి పంపించబడ్డాను నేను. ఈ సంతోషకరమైన వార్త, ఈ ఆనందకరమైనటువంటి వార్త, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. అంత గొప్ప వార్త నీ కుమారుడు కలబోతున్న విషయాన్ని నీ తెలియజేయటానికి నేను వచ్చాను అని చెప్పన్నాడు. అంతేకాకుండా నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ఇట్స్ నాట్ ద కర్స్. ఆయన శపించడం కాదు అది. ఈ మాటలు జరుగుతాయి అని చెప్పని నమ్మటానికి రుజువేమిటి అని చెప్పంటే, నీకు బిడ్డ కలిగేంత వరకు కూడా నీవు మౌనంగా ఉంటావు అని చెప్పన్నాడు. ఈ దర్శనం అయిపోయింది. బయటికి వెళ్ళేటప్పటికీ నోట్లో మాటలేదు, అన్నీ సైగలు చేస్తున్నారు. పైగా ఎంతో సమయం అయిపోయింది. ప్రజలంతా కూడా బయట భాగంలో ఉండి వాళ్ళంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఈయనేమో లోపలికి వెళ్ళి దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధానంలో నిలబడి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అని తీసుకుంటున్నాడు.
అప్పుడు ఈయన చేసినటువంటి సంజ్ఞను బట్టి వారికి అర్థమైంది ఏమిటంటే ఈయనకు ఏదో ఒక దర్శనం కలిగింది అని చెప్పని వారికి అర్థమైంది. దర్శనం కలిగింది అని చెప్పని అర్థమైంది. ఆ తర్వాత ఆయన తన యాజక ధర్మం అంటే ఆ రోజుల్లో యాజకులు వాళ్ళ టర్న్ వచ్చేటప్పటికి సాబత్ టు సాబత్, విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు ఒక్కొక్కరికి వంతు వస్తుంది. ఈయన తన గ్రామం నుండి ఇక్కడికి వచ్చాడు యెరూషలేము దేవాలయానికి. ఇక్కడ యాజక వృత్తి చేశాడు. ధూపం వేయటం అనేటువంటిది ఆయన చేసేటువంటి పని. ఉదయం సాయంత్రం వేయాలి. ఆ విధంగా ధూపం వేశాడు. ఆ వృత్తి తను చేయవలసినటువంటి పని కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత మరలా వాళ్ళ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. గాబ్రియల్ దూత చెప్పిన విధంగానే ఆమె గర్భవతి అయింది. అనుకున్న సమయానికి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియమ్మ కూడా ఆమె కూడా గర్భవతి అయింది. ఆమెను దర్శించింది. మరి ఎంతగానో ఆనందపడ్డారు. మరియమ్మ తల్లి ఆమె దగ్గరికి రాగానే ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డట గంతులు వేశాడట ఆనందంతో, సంతోషంతో. ఎందుకంటే నా ప్రభు తల్లి ఇక్కడికి వచ్చిందని చెప్పాను. ఆ విధంగా ఎలిజబెత్ అనుకున్న విధంగా బిడ్డను జన్మనిచ్చింది. ఆ జన్మనిచ్చిన టైంలో వారు అంటున్నారు, ఏం పేరు పెడతావు అని చెప్పంటే పలక తీసుకురమ్మన్నాడు. దాని మీద రాశాడు యోహోను. ఇది వారి ఇంట్లో కానీ చుట్టుపక్కల వారిలో కానీ ఎవరికి లేదు. ఇదేమిటి ఈ విధంగా రాస్తున్నాడని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే యోహోను అని చెప్పని ఆ పేరు రాశాడో దైవదూత గబ్రియలు చెప్పినటువంటి విధంగా ఆయన మరలా మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుని నామానికి కోటాను స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జకరియా ఎలిజబెత్తుల విషయంలో వారు వృద్ధులైనటువంటి సమయంలో వారికి ఒక గొప్ప బిడ్డని, దేవుని మార్గాన్ని సరళం చేసేటువంటి ఒక వ్యక్తిని, దేవుని కోసం ప్రజల్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తిని, ఆయాతం చేసేటువంటి వ్యక్తిని వ్యక్తికి వారు జన్మనిచ్చారు. అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం, ఎంతో ఆశ్రితకరమైనటువంటి జీవితం. ఈ జకరియా ఎలిజబెత్తులు దేవుని కృపకు పాత్రులయ్యారు కనుక వారు బహుగా దీవించబడ్డారు. దేవుడి వాక్యంని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయతో తలంచండి. మహాపరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు నాయనా. ఈ అడ్వెంట్ కాలంలో సర్వలోకం కూడా ప్రభువా, మీరు ఈ లోకంలో వచ్చినటువంటి సమయాన్ని, తరుణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తున్నావు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ రోజున మేము కూడా ప్రభువా మీకు ముందుగా వచ్చినటువంటి బాప్తీసం ఇచ్చేటువంటి యోహోను గురించి, ఆయన పుట్టుకను గురించి తెలుసుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ క్రిస్మస్ కాలం అంతా కూడా సమస్త లోకంలో ఆనందం, సంతోషం, సమాధానం కలుగులాగిన సహాయం చేయమని వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ఇంకా రకరకాల వేరియంట్స్ వచ్చినటువంటి వాటన్నిటిని కూడా మీరే కంట్రోల్ చేసి తీసివేసి నాయన ప్రజలందరికీ ఆనందం, సంతోషం, సమాధానం కలిగేలాగున కృప చూపించమని వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన దీనిని నన్ను మీ ఆత్మతో నింపి మీరు మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈరోజు ఈ వాక్యం విన్నారో వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించి, ఆశ్రయించి, అభివృద్ధిపరచమని, మీ కృపలో భద్రపరిచి దీవించమని, సంతోషం, సమాధానం వారి కుటుంబాలకు దయచేయమని యేసునామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభువును వందనాలు తెలియజేస్తున్నాను.